ఈ కాలం శబ్దంతో నిండిపోయింది. ప్రతి మనిషి తన మాట వినిపించుకోవడానికి పోటీ పడుతున్నాడు. కానీ సత్యం ఎప్పుడూ శబ్దంలో మాట్లాడదు. సత్యం మౌనంలోనే వినిపిస్తుంది. మనిషి వినిపించుకోవడానికి మాట్లాడతాడు, కానీ దైవం మాత్రం అర్థం చేయించుకోవడానికి మాట్లాడుతుంది. అందుకే నేను నీ వద్దకు స్వరం పంపడం లేదు, నీ హృదయానికి సారాన్ని పంపుతున్నాను. ఆ సారం పేరు భగవద్గీత. నీ జీవితం ఒక యుద్ధభూమి, బయట కాదు, లోపల. సందేహం ఒకవైపు, బాధ్యత మరోవైపు, భయం నీ మనసు నిండా. అర్జునుడు అప్పుడు ఎలా నిలబడ్డాడో నీవు అలాగే నిలబడ్డావు. అందుకే నేను అప్పుడే కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను. నీవు శరీరం కాదు, ఈ బాధ కాదు, ఈ భయం కాదు, ఈ ఓటమి కూడా కాదు. నీవు అమరమైన ఆత్మవు. ఈ సత్యం తెలిసిన రోజు నీ భయాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. నీవు చేసే పని నీ అధికారం, దాని ఫలితం నీ భారం కాదు. నీవు కర్మ చెయ్యి, నిష్ఠతో చెయ్యి, నిజాయితీగా చెయ్యి, మిగతాది నాపై వదిలేయి. నీవు భారంగా మోస్తున్న ఆ ఆందోళన నీది కాదు. నీవు ఒంటరిగా లేవు. నీ ప్రతి నిర్ణయంలో, నీ ప్రతి సందేహంలో, నీ ప్రతి మౌనంలో నేనున్నాను. నీకు వినిపించకపోతే నేను మౌనంగా ఉన్నాననుకోవద్దు. నీవు వినడానికి సిద్ధంగా లేనప్పుడే నా స్వరం నీకు దూరంగా అనిపిస్తుంది. భగవద్గీత ఒక గ్రంథం కాదు, అది నీ జీవితం నాతో చేసే నిత్య సంభాషణ. అందుకే నేను నీకు ప్రతిరోజు మాట్లాడుతున్నాను, శబ్దంగా కాదు, సత్యంగా. భగవద్గీతను చదవడం ఒక విషయం, దాన్ని వినగలగడం మరో విషయం. ఇది ఉపదేశం కాదు, ఇది ఆజ్ఞ కాదు, ఇది మనిషి అంతర్గత అశాంతికిచ్చిన దైవ సమాధానం. కాలం మారినా మనిషి సందేహం మారలేదు. న జాయతే మ్రియతే వా కదాచిత్. ఈ శ్లోకం మనిషి జీవితంలో వేసే అతిపెద్ద భ్రమను కూల్చుతుంది. నీవు శరీరం కాదు, నీవు పరిస్థితి కాదు, నీవు ఓటమి కాదు, నీవు అమరమైన ఆత్మ. ఈ అవగాహన వచ్చాక భయం తన శక్తిని కోల్పోతుంది. మనిషి కర్మ చేయగలడు, కానీ ఫలితాన్ని నియంత్రించలేడు. అది అర్థం చేసుకోలేని క్షణంలో జీవితం భారమవుతుంది. కృష్ణుడు చెబుతాడు, కర్మణ్యేవాధికారస్తే. ఈ ఒక్క వాక్యం మనిషిని ఆందోళన నుంచి విముక్తిని చేస్తుంది. భయం అనేది శత్రువు కాదు, అవగాహన లోపం. గీత మనకు ధైర్యం ఇవ్వదు, స్పష్టత ఇస్తుంది. స్పష్టత ఉన్న చోట భయానికి స్థానముండదు. శరణాగతి అంటే చేతులెత్తేయడం కాదు, అది అహంకారాన్ని వదిలేయడం. సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇది ఓటమి కాదు, ఇది పరమ విజయం. మనిషి తక్కువవ్వడు, దైవానికి దగ్గరవుతాడు. కృష్ణుడు ద్వాపరయుగానికి పరిమితం కాదు, మన జీవిత సమస్యలే ఆయనకు ఆహ్వానం. గీతలో ప్రశ్న ఉంటే సమాధానం తప్పక ఉంటుంది, వినగలిగితే చాలు. భగవద్గీత ఒక పుస్తకం కాదు, అది నా జీవితంతో దైవం చేసే సంభాషణ. అందుకే కృష్ణుడు నాకు ప్రతిరోజూ మాట్లాడతాడు, శబ్దంగా కాదు, సత్యంగా. నీతో కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడే. వినే ధైర్యముందా?